అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర చేసిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ మేరకు అమెరికాను అలర్ట్ చేసిందని సమాచారం. ట్రంప్ టార్గెట్ గా ఇరాన్ చేసిన స్కెచ్ వివరాలను ఇజ్రాయెల్ అమెరికాకు అందించింది. అయితే దీన్ని అమెరికా నిఘా వర్గాలు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. తన ప్రాణానికి ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ హిట్ లిస్ట్ లో తానున్నానంటూ నాటో సదస్సులో బాంబు పేల్చారు ట్రంప్. కాగా ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, స్పందన శాంతి ఒప్పందంలో భాగంగా పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశపడే లోపే మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అటు అమెరికా ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరికలు కూడా చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్య చేసేందుకు కూడా ఇరాన్ కొత్త కుట్రలు చేస్తున్నట్లు హెచ్చరికలు పంపింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి. దీంతో ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని కూడా అమెరికా నిఘా సంస్థలు కొన్ని వారాలుగా సమాచారం అందుతూనే ఉన్నాయి. కానీ దీని గురించి ఇజ్రాయెల్ అలర్ట్ చేయడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారని చెప్పుకోవచ్చు. హత్యకు ఇరాన్ ఓ నిర్దిష్ట ప్రణాళికను రూపొందించినట్టు తమకు సమాచారం వచ్చినట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అగ్రరాజ్యాన్ని కూడా హెచ్చరించింది. ఇరాన్ లో ఖమేనీ అంతిమయాత్ర జరిగినటువంటి సమయంలో నెతన్యాహు సర్కారు ఈ సమాచారాన్ని అమెరికాకు అందజేసినట్లు కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కుట్రకు సంబంధించి ఇతర వివరాలు ఏవి బయటకైతే రాలేదు. మరోవైపు హార్మోజ్ లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పై అమెరికా తాజాగా దాడులు చేపడతా ఉంది. దీంతో టెహ్రాన్ లో కూడా విరుచుకుపడడంతో ఉద్రిక్తలు చెలరేగాయి. అయితే ఈ దాడులను మరింత తీవ్రతరం చేయాలా లేదంటే ఇరాన్ తో కాల్పుల విరమణకు కొనసాగించాలనే దానిపై కూడా ప్రస్తుతం ట్రంప్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ నుంచి నిఘా అలర్ట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హెచ్చరికలు ట్రంప్ నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు మీడియా అటు అమెరికా అధికారులు కూడా భావిస్తున్నారు. మరొక వైపు తనపై హత్య కుట్రల గురించి ట్రంప్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. తుర్కియాలో నాటో సదస్సు సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూడా అమెరికా అధ్యక్షుడిని అడ్డు తొలగించాలని ఇరాన్ ను ఉద్దేశించి ఆయన ఇరాన్ అయితే కోరుకుంటుందని ఆయన చెప్పినటువంటి మాట. నేను అందరి హిట్ లిస్ట్ లో ఉన్నానని ట్రంప్ మళ్ళీ వ్యాఖ్యలు చేసి కొంత ఆయన ట్రంప్ అయితే వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల వేళ తుర్కియా నుంచి బయలుదేరినటువంటి ట్రంప్ మళ్ళీ పాత విమానాన్ని వినియోగించడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇటీవల అమెరికా అధ్యక్షుడి కోసం ఖతార్ ఓ అధునూతన విమానాన్ని కూడా కానుకగా ఇచ్చింది. అప్పటి నుంచి ట్రంప్ దాన్ని వినియోగించారు. నాటో సదస్సుకు కూడా అందులోనే ఆయన వెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో మాత్రం పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మాత్రమే ఆయన ప్రయాణించారు. ఇరాన్ తో ఉద్రిక్తల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా అధికారిక వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇరాన్ సైనిక అధికారి కాసిం సులేమానీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక అమెరికా హస్తం ఉందంటూ టెహ్రాన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తా ఉంది. అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని కూడా చెప్తుంది. ఈ క్రమంలో ఈ మధ్య జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి కూడా తెలిసిందే. ఇది ఇరానే చేయించిందంటూ కూడా గతంలో ఆరోపణలు అయితే వచ్చాయి. ఇక ఈ సంవత్సరం గతంలో ఫిబ్రవరి అమెరికా ఇజ్రాయెల్ జరిగినటువంటి దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడంతో ట్రంప్ పై ఇరాన్ ప్రజలు మరింత రగిలిపోతున్నారు. ఇటీవల ఖమేనీ అంతిమయాత్ర సమయంలోనూ ఖమేనీ మద్దతుదారులు ట్రంప్ ను చంపేస్తామంటూ నినాదాలు చేశారు. అది పెద్ద ఎత్తున కూడా అంతర్జాతీయ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పంద విషయంలో ట్రంప్ నెతన్యాహు మధ్య విభేదాలు తలెత్తాయి. తమను సంప్రదించకుండానే అగ్రరాజ్యం టెహ్రాన్ తో డీల్ కుదుర్చుకుందని ఇజ్రాయెల్ ఆరోపించడం వివాదాస్పదం అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ చర్చలు జరపడం గమనార్హం. వీరిద్దరూ
నిన్న ఫోన్ లో కూడా మాట్లాడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో తాజా పరిణామాలు, ఇరు దేశాల మధ్య సహకారం గురించి కూడా వీళ్ళు చర్చించుకున్నట్లు సమాచారం. అయితే మరొకసారి హార్ముజ్ పై దాడులు చేయడం, అక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా ఇదంతా క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ ఇదంతా కూడా సరఫరా అవుతున్నటువంటి తరుణంలో మరొకసారి గల్ఫ్ లో ఏర్పడినటువంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా కూడా నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రధానంగా భారతదేశం మీద కూడా పెద్ద ఎత్తున ప్రభావం పడతా ఉంది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. అటు ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ ఏం మాట్లాడతాడన్న అంశాలను కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి యుద్ధం అన్ని దేశాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఆకాష్.